ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వివో Z1 Pro. ఈ బోర్డు చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ CPU రీబాలింగ్ అయితే చాలాసార్లు ట్రై చేశారు. ఆ ఓవర్ హీట్ వల్ల ఈ బోర్డు అనేది బాగా డ్యామేజ్ అయింది. అక్కడ ఉండే CPU కింద ఉండేది అక్కడ బోర్డు అయితే ఉబ్బిపోయింది. దానివల్ల ఇది ఇంకా వేరే సొల్యూషన్ లేక ఖచ్చితంగా ఇది స్వైపింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఇది డేటా రికవరీ కోసం మనకైతే మొబైల్ ఇచ్చారు. దీనికి ఎరాల్డెడ్ వేసి దాని కింద ఇంజెక్షన్ ద్వారా ట్రై చేశాను, కానీ అదైతే పాసిబుల్ అవ్వలేదు. ఇంకందుకనైతే బోర్డు ఖచ్చితంగా స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని నేనేం చేశానంటే CPU UFS రెండు రీబాల్ చేసేస్తాను. నేను ఫ్రెష్గా కొత్త బోర్డు అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు ఈ CPU UFS వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రెష్గా బోర్డు ఏ బోర్డుకి అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో దానికి ఈ రెండు ఇన్స్టాల్ చేస్తే మనకి మొబైల్ అనేది ఏ డేటా పోకుండా ఇంతకుముందు మన మొబైల్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే మనకి వచ్చేస్తుంది. ఒకసారి మనము ఇది రిమూవ్ చేసి CPU UFS రెండు వేయడానికైతే ట్రై చేస్తున్నాము. ఇక్కడ కొద్దిగా ముందు షీల్డ్ అయితే ఉంది కాబట్టి మనము బ్లోయర్తో హీట్ చూపించి ఏ విధంగా రిమూవ్ చేయాలనేది ఒకసారి మీకు చూపిద్దామని ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను. చూడండి, కొద్దిగా ఫ్లక్స్ PPD వేసి రెండు మిక్స్ చేసుకుని మనకి షీల్డ్ అనేది ఎక్కడైతే సాల్డరింగ్ అయి ఉంటుందో ఆ చుట్టుపక్కల మొత్తం అప్లై అయితే చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ అప్లై చేసిన మనం బ్లోవర్తో హీట్ చూపించేటప్పుడు ఆ బాల్స్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మరీ ఎక్కువ కూడదు, మరీ తక్కువ కాకుండా అయితే PPD అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సాల్డరింగ్ ఐరన్తో ముందు కొద్దిగా హీట్ చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే కొద్దిగా అక్కడ కింద ఉండే సాల్డరింగ్ అనేది కొద్దిగా హీట్ అయ్యి కొద్దిగా కరిగిద్ది, త్వరగా కరిగేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకనైతే నేను ఈ మెథడు యూస్ చేస్తున్నాను. మనం దీన్ని తీసేదానికి చాలా చాలా రకాలుగా తీయచ్చు. నాకు తెలిసి ఇది బాగుంటుందని అందుకని ఇదైతే నేను ట్రై చేస్తున్నాను. అంటే కొద్దిగా తొందరగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా తొందరగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సాల్డరింగ్ ఐరన్తో చుట్టూరు హీటింగ్ అయితే చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు బ్లోయర్తో హీట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ షీల్డ్ అనేది చుట్టూరు మొత్తం ఎంతవరకు ఉందో మొత్తం హీట్ చూపిస్తూ అది అలా కరిగింది కదా. ఇప్పుడు మనం లిఫ్ట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, లిఫ్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ట్విజర్తో పట్టుకొని లిఫ్ట్ చేస్తున్నాను. అంటే కొద్దిగా పైకి లేచిన తర్వాత ట్విజర్తో చిన్నగా రిమూవ్ చేసేదానికి చేయాలి. చూడండి, ఫ్రెష్గా మనం రిమూవ్ అయితే చేసాము నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెష్ బోర్డు, అంటే ఆల్రెడీ ఇది రన్నింగ్ బోర్డే. ఇప్పుడు దీని CPU UFS రెండు రిమూవ్ చేసి మనకి ఏ బోర్డుదైతే ఏ డేటా అయితే కావాలో ఆ CPU UFS రెండు దీనికి ఇన్స్టాల్ చేస్తే మనకి మొబైల్ అనేది ఇంతకుముందు ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మనకి రికవర్ అయిపోద్ది. అదే కానీ అక్కడ ఎక్కువ హీట్ కానీ చూపించకుండా ఉంటే
ఆల్రెడీ వేరే దగ్గర ఈ మొబైల్ అయితే చేపిచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే ఓవర్ హీట్ వల్ల బోర్డ్ అనేది ఉబ్బిపోయింది. అది నార్మల్‌గా చూస్తే ఒక సైడ్ నుంచి చూస్తే CPU సరిగ్గా కూర్చోలేదని నేను CPU తీశాను. ఆ సైడ్ ఎందుకు కూర్చోలేదని తర్వాత నాకు అర్థమైంది. ఆ CPU రిమూవ్ చేసి మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత ఉబ్బిపోతుంది. సో, దానివల్లైతే ఇంకా CPU అనేది ఆ బోర్డ్‌కి సెట్ అయితే అవ్వదు. అందుకని వేరే ఫ్రెష్ బోర్డు అతనికి ఖచ్చితంగా డేటా కంపల్సరీ కావాలనేసరికి నేను ఫ్రెష్ బోర్డు తెప్పించి ఇవి స్వైప్ చేద్దామని ఇప్పుడు స్వైపింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి CPU అయితే రిమూవ్ చేస్తున్నాను. చూసారు కదా, చుట్టూరు ప్రాపర్ హీట్ తగిలిన తర్వాత జస్ట్ బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేస్తే ఈజీగా లిఫ్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ యూఎఫ్ఎస్ రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ప్రాపర్ హీట్ అనేది కరెక్ట్గా మనకి ఆ CPUకి వాటికి మనం ఎక్కడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో వాటికి ప్రాపర్గా హీట్ తగిలితే చాలా సేఫ్గా ఈజీగా వచ్చేస్తుంది, రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కొద్దిగా ఫ్లక్స్ కొద్దిగా PPD అనేది వేసుకొని ఫస్ట్ డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ డౌన్ గ్రేడ్ చేసుకోకపోతే తర్వాత మళ్ళీ క్లీనింగ్లో కొద్దిగా సరిగా అవ్వదు. అదే డౌన్ గ్రేడ్ చేసుకుంటే కొద్దిగా నీట్గా ఈజీగా కూడా విక్తో క్లీనింగ్ అనేది నీట్గా అయిపోద్ది. అందుకనైతే ఇది చేసుకుంటాము. ఇక్కడ చూడండి, ఏమైనా ట్రాక్స్ ఏమైనా కట్ అయినాయా లేదా అనేది అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను చూశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనము టిన్నర్తో కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే సాల్డరింగ్ ఐరన్తో ఈ బ్లాక్ పేస్ట్ అనేది క్లీన్ చేసేదానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగే కింద ట్రాక్స్ కూడా ఎక్కువ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనము ఈ టిన్నర్తో ఇప్పుడు అక్కడ ఉండే ఫ్లక్స్ పేస్టు అదంతా క్లీన్ చేసేసుకోవాలి. దాని తర్వాత బ్లోయర్తో హీట్ అనేది చూపిస్తూ క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్లీనింగ్ పర్పస్కి 250 హీట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనము ఒక సైడ్ నుంచి నీట్గా ఎక్కడ కూడా ఎక్స్ట్రా బ్లాక్ పేస్ట్ అనేది ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఒక సైడ్ నుంచి ఇంకోటి మనము ఎక్కడైతే హీట్ చూపిస్తున్నామో అక్కడ క్లీన్ చేస్తే నీట్గా అవుతుంది. మనం ఒక దగ్గర హీట్ చూపిస్తూ ఇంకో దగ్గర ఈ కట్ చేస్తూ ఉన్నప్పుడు అది కరెక్ట్గా అవ్వదు. చూడండి, ఇది వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా లెంతీ అయిపోద్ది కాబట్టి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, 250 పెట్టుకొని నీట్గా ఒక సైడ్ నుంచి గ్లూ కట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని మధ్యలో మన బాల్స్ అయితే పోయినాయి. అవి ఏంటంటే అవి NC కనెక్షన్స్. అవి NC కనెక్షన్స్ అని మనకి ఎలా అర్థమవుతుందంటే, మనకి ట్రాక్స్ వస్తే ఒకటి సైడ్ నుంచైనా వచ్చి ఉంటుంది ట్రాకు, లేదంటే
కింద సెకండ్ లేయర్ నుంచైనా ట్రాక్ వచ్చి ఉంటుంది. ఈ రెండు వైపులు కానీ మనకి ట్రాక్ అనేది రాకపోయినప్పుడు అది ఖచ్చితంగా ఎన్సీ కనెక్షనే అవుతుంది. మనకి బోర్నియోతో పని లేదు, అలాగే ఏ బిట్ మ్యాప్తో పని లేదు. ఎందుకనంటే మన కళ్ళతో ఈజీగా అది అసలు మనకి కావాల్సిన ట్రాకా లేదా అనేది బోర్నియో ఈ వేటితో లేకుండా మనం కంటితోనే మనం చూసి అది ఎన్సీ కనెక్షనా లేదంటే అది ఖచ్చితంగా ఉండాల్సిన కనెక్షన్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలాగంటే ఒకటి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనం కొన్ని లైన్స్ కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఆ విధంగా సైడ్ నుంచి కానీ లేదంటే కింద నుంచి కానీ ట్రాక్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా మనం మైక్రో జంపర్ అయినా ఇచ్చి ఖచ్చితంగా కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా లేనప్పుడు అవైతే ఎన్సీ కనెక్షనే అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి మొత్తం ఈ బ్లాక్ పేస్ట్ అనేది క్లియర్గా నీట్గా కట్ చేసేసాము. దాని తర్వాత కొద్దిగా ఫ్లక్స్ వేసుకొని విక్తో అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విక్తో క్లీన్ చేసేటప్పుడు గట్టిగా అదవకుండా పైనే రుద్దాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే అది రుద్దుతామో కింద ఆ ట్రాక్స్ అనేవి కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి. చాలా ఈజీగా మనము ఈ బోర్డ్ రిపేర్ అనేది ఈజీగా చేసేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత అయితే నేను టిన్నర్తో క్లీనింగ్ అయితే చేసుకోవడం జరిగింది. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. మధ్య మధ్యలో కొన్ని బాల్స్ పోయినాయి కదా, అవైతే ఖచ్చితంగా ఎన్సీ కనెక్షన్. చూడండి, మన కంటితో చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే ఒకటి సైడ్ నుంచి ట్రాక్ లేదు, ఇంకోటి కింద నుంచి సెకండ్ లేయర్ నుంచి కూడా ట్రాక్ అయితే ఏం రాలేదు. అంటే నేను ఇప్పుడు ఈ CPU అనేది ఆల్రెడీ రీబాల్ అయితే చేసేస్తున్నాను. అందుకని ఒకసారి నేను హీట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, హీట్ అయితే చేశాను. అంటే ఈ హీట్ ఎందుకు చేశానంటే ఎక్కడెక్కడ బాల్స్ పర్ఫెక్ట్గా కూర్చుంటాయని అయితే నేను హీట్ అయితే చేశాను. ఎక్స్ట్రా బాల్స్ కూడా హైట్ కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇంకా ఐసీ అనేది దానికి బోర్డుకి ఫిక్స్ చేసేస్తే మనకి సరిపోతుంది. చూడండి, అంటే ఈ మధ్యలో ఏమైనా డస్ట్ ఏమైనా పడి ఉంటుందని ఒకసారి కొన్ని బాల్స్ డ్రై అయిపోయినట్టున్నా కూడా అవి స్టీల్ బ్రష్ తోటి కొద్దిగా లైట్గా స్క్రాచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా హీట్ అనేది చూపించి ఫ్లక్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత CPU అయితే కూర్చోబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఈ CPU కూర్చోబెట్టిన తర్వాత మనకి 4 సైడ్స్ హీట్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఓన్లీ ఒక సైడే కాకుండా 4 సైడ్స్ అయితే ఖచ్చితంగా హీట్ అయితే ప్రాపర్గా చూపించాలి. ఇక్కడ చూడండి, ఫిక్స్ అయితే చేస్తాను. చూడండి, లైట్గా 2 సైడ్స్ 4 సైడ్స్ కూడా షేక్ అయితే చేయాల్సి ఉంటుంది. 4 సైడ్స్ అయితే అవసరం లేదు. ఒకసారి అయితే నేను DC మీద పెట్టి ఆన్ చేస్తున్నాను. మనకి సమ్ రీడింగ్ వచ్చేసి స్టక్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, 93, 94కి అయితే మనకి స్టక్ అయింది కాబట్టి CPU పర్ఫెక్ట్గా కూర్చుందనేది అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి UFS అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆల్రెడీ రీబాల్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి హీట్ అయితే చూపించి డైరెక్ట్గా ఇన్స్టాల్ అయితే చేసేద్దాము. చూడండి, కొద్దిగా ఫ్లక్స్ అనేది వేసి ఆ బాల్స్ అనేవి కొద్దిగా వాటి ప్లేస్లో అవి కూర్చునేటట్టు ఒకసారి హీట్ అయితే చేశాను. నెక్స్ట్
మనకి ఈ బోర్డులో డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 4 సైడ్స్ అక్కడ మార్క్స్ అయితే ఇచ్చుంటారు. ఆ మార్క్స్ని బట్టి మనం ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో కూర్చోబెట్టి హీట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఈ హీట్ చూపించేటప్పుడు ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది. చూసారు కదా, కరెక్ట్గా అదే లాక్కుని కూర్చుంది, అంటే పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు. ఇప్పుడు 2 సైడ్స్ లైట్గా షేక్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా కూర్చుందని అర్థమైపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఫిక్సింగ్ అయితే CPU UFS ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేసి చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్గా మనకి డేటా రికవరీ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదైతే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే పాస్వర్డ్ అయితే ఉంది. ఇది పర్ఫెక్ట్గా మనకి డేటా రికవరీ అయితే జరిగింది. చూడండి, వాళ్ళు పాస్వర్డ్ అయితే చెప్పారు, పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.